మనసును బట్టే ఈ నిర్ణయాలు జరుగుతున్నాయి. ఇప్పుడు చాలా మంది చాలా కులాలు, మతాలు వచ్చేసాయి, వర్ణాలు వచ్చాయి. వచ్చినప్పుడు దానికి ధర్మానికి రూపురేఖలు మార్చేశారు. ఏంటి అంటే క్రిస్టియన్ ధర్మం, ముస్లిం ధర్మం, హిందూ ధర్మం. ఇంకా కులాలు వచ్చిందంటే మా కులంలో ఇది, మీ కులంలో అది, మీ కులంలో అది. ధర్మాన్ని కులాన్ని బట్టి తయారు చేస్తున్నారు కానీ మనసును బట్టి కాదు అన్నది నేటి నాగరికతలో మొదలెడుతున్నారు. కానీ ఇది మనసుకు సంబంధించిన విషయమే కానీ కులానికి సంబంధించింది కాదు, మతానికి సంబంధించింది కాదు అని ప్రతి ఒక్క ఛానీ తెలుసుకోవాల్సిన విషయం. మా కులం, మీ కులం, మా మతం, మీ మతం అని ధర్మాలను మారుస్తున్నారు. కానీ ఏ మతంలో పుట్టినా, ఏ కులంలో పుట్టినా మనసును బట్టే ధర్మం ఉంటుంది. దాని గుణాన్ని బట్టే ధర్మం. ఇప్పుడు చూడండి, మీకు ఇంకా బాగా అర్థం అవడానికి నేను చెప్తాను. అగ్ని ధర్మం ఏంటి? కాల్చడం. దాని ధర్మం వేడి. అగ్నిలో చెయ్యి పెడితే దాని ధర్మం ప్రకారం కాలుతూనే ఉంది. ఇప్పుడు చూడండి, ఒకసారి వేడి దగ్గరికి వెళ్ళారు, వేడిగా ఉంది, చెయ్యి వెనక్కి తీసుకున్నారు. 2 సార్లు 3 సార్లు చెయ్యి వెనక్కి తీసుకున్నారు. 4ఓసారి వేడి తగులుతుందే కానీ కాలుతుందా లేదా అని టెస్ట్ చేసి కొంచెం లోనికి పెట్టారు, అది తప్పకుండా కాలుతుంది. ఇప్పుడు మనమే అనుకుంటాం అగ్నికి ధర్మం కాల్చడం అని తెలుసుండి కూడా నేను అజాగ్రత్తగా ఎందుకు వెళ్ళాను అంటే, అగ్ని ధర్మం కాల్చడం, మంచు ధర్మం చల్లదనం ఇవ్వడం. అంటే ఇవన్నీ ఎందుకు మనం చెప్పుకోవాలి ఉపమానాలు అంటే, ధర్మం అంటే దాని గుణం, అది కులాల మతాలతో వచ్చింది కాదు ధర్మం అని జానులమైన మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సూర్యుడి ధర్మం వేడినివ్వడం. సూర్యుడు వస్తే వేడి ఉంటుంది. మనం చూడండి వేసవికాలం, అబ్బా ఏం ఎండ, ఎందుకు ఈ మాట అన్నా ఉంటే బుద్ధి లేక. ఎందుకంటే దాని ధర్మం వచ్చేస్తోంది. సూర్యుడు చల్లదనాన్ని ఇవ్వలేడు, కానీ మనం అనేస్తున్నాం. ఎందుకంటే ధర్మానికి అర్థం తెలియలేదు. ప్రాపంచిక జీవితంలో మనకు అర్థాలు తెలియకపోవచ్చు, అంతరార్థాలు అసలే తెలియకపోవచ్చు. మరి వేసంకాలం సూర్యుడు ధర్మాన్ని పాటిస్తున్నాడే కానీ మనని బాధ పెట్టాలని కాదుగా. మరి మనం ఎందుకు ఆలోచించకుండా మాట్లాడుతాం అంటే, ఇలాంటి మాటలు చాలా మాట్లాడుతాం బుద్ధిలే. మరి సూర్యుడి ధర్మం వేడినివ్వడమే, దాని ధర్మం అది పాటిస్తున్నాడు. మరి చంద్రుడి ధర్మం చల్లదనాన్ని ఇవ్వడం. మరి ఇదే ధర్మంగా మనం ఇంకా ఇంకా పోతే ప్రతి దానికి ఒక ధర్మం ఉంది. నీటి ధర్మం అందరికీ ఉపయోగపడటం, గాలి ధర్మం అందరికీ ప్రేరణదానం ఇవ్వడం. ఇలా చూసుకుంటూ పోతే ప్రతి మొక్క దాని ధర్మం అది పాటిస్తుంది. కానీ మానవుడికే తెలివితేటలు ఎక్కువైపోయి, బుద్ధి ఎక్కువైపోయి, చేయకూడనివి చేస్తూ, చేయవలసినవి వదిలేస్తూ, సొంత నిర్ణయాలు, సొంత పెత్తనాలు మనం చేస్తున్నాము.